హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకోసం చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది నా స్టైల్లో అన్నమాట. ఫస్ట్ కొంచెం చింతపండుని తీసుకొని అందులో హాట్ వాటర్ వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత చింతపండులో ఉన్న గుజ్జు సీడ్స్ అన్నీ తీసేసి ఓన్లీ జ్యూస్ మాత్రం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకునేటప్పుడు అందులో కొంచెం ఉప్పు, కొంచెం నూనె, కొంచెం పచ్చిమిర్చిని కొంచెం సన్నగా చీలికలా చేసుకొని అందులో వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు పచ్చిమిర్చిలోకి కూడా పులుపు వెళ్ళి మనం తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. చింతపండు ఉడికేలోపు మనం వేడివేడి రైస్ని కొంచెం చల్లారబెట్టుకుందాము. చల్లారబెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే అన్నం అనేది పల్లులుగా బాగుంటుంది అన్నమాట, మెత్తగా కాకుండా. అన్నం చల్లారిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చింతపండు రసంని అన్నంలో వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఉండలు లేకుండా వేసుకోవాలి. తర్వాత వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్, పోపు సామాన్లు, వేరుశనగ పప్పు, పల్లీలు అన్నీ వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసి, ఎండుమిర్చి బాగా నల్లగా అయితేనే టేస్టీగా బాగుంటుంది అన్నమాట మనం తినేటప్పుడు, లేదంటే కారం కారంగా అట్లా ఉంటుంది. ఇంకా తర్వాత మనం ఆల్రెడీ పసుపు అందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షనల్ అన్నమాట. నేనేంటంటే కొంచెం కలర్ కోసం యాడ్ చేశాను. ఇంకా తర్వాత పోపుని కూడా పులిహోరలో వేసి మిక్స్ చేసుకోవడమే, అంతే. మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు, అంతే. చింతపండు పులిహోర చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.